తదుపరి ధనుస్సు రాశి. ఈ వారంలో 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు. తెలవకుండానే మన చుట్టుపక్కల ఉండేవాడి శత్రువులుగా తయారవుతారు. ఈ వారంలో ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తారు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే ధ్యాన శ్లోకాన్ని 160 సార్లు పఠించండి. రోజుకి విశేషమైన ఫలితం ఉంటుంది. తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళకి అష్టమంలో కుజుడున్నాడు. ఆరోగ్యం జాగ్రత్త. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. దైవభక్తి పరాయణ కలిగిస్తారు. పెద్దలతో మంచి మంచి మాటలు మాట్లాడటం. వీరందరూ కూడా గణపతికి పూజ చేయండి. తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళకి 4వ ఇంట్లో పంచగ్రహ కూటమి అంటే శని వల్లే ఎక్కువ ఇబ్బందికరం. ఈ శనిని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి మనం. తైలాభిషేకం ఎప్పుడు శనికి తైలాభిషేకం చేస్తూనే ఉండాలి. నల్ల వస్త్రం ఆ విధంగా కప్పుతూనే ఉండాలి. నల్ల నువ్వులు వేస్తూనే ఉండాలి. అట్లా వేస్తేనే శనీశ్వరుడు కరుణిస్తాడు మనల్ని. కానీ శని ఆవిష్కారకుడు, ఎవ్వరు కూడా భయపడక్కర్లేదు. ఆ పరిహారాలు చేస్తే చాలా విశేషంగా ఉంటుంది.